సో ఆర్ఈడిఎస్ స్టాక్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, సో అదేవిధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి ఈ స్టాక్లో అనే దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ ఐఆర్ఈడిఎస్ స్టాక్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అసలు ఇది లిస్ట్ అయిన దగ్గర నుంచి అప్ ట్రెండ్లోనైతే కంటిన్యూషన్ అయితే అవుతుంది. సో మనం ట్రెండ్ లైన్ అయితే అప్లై చేస్తే మనకు అప్ ట్రెండ్లోనైతే ఈ స్టాక్ అయితే ట్రేడ్ అవ్వటం మనం గమనించవచ్చు. సో అదేవిధంగా సో హయ్యర్ హై అండ్ హయ్యర్ లో ప్యాటర్న్ అయితే ఈ స్టాక్ ఫామ్ చేస్తూ అప్ ట్రెండ్లోనే కంటిన్యూ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చూస్తే, లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ ప్రైస్ అనేది 3.89% అయితే పడి ఆ తర్వాత 160.70 దగ్గర అయితే క్లోజ్ అయితే అయ్యింది. నేను 1 వీక్ టైం ఫ్రేమ్లో ఈ చార్ట్ని అయితే అనాలిసిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 1 డే టైం ఫ్రేమ్లో కూడా పెడతాను, ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనేది. సో ఈ 1 వీక్ టైం ఫ్రేమ్లో నేనైతే లెవెల్స్ అయితే పెడుతున్నాను. సో 1 డే టైం ఫ్రేమ్లో కూడా నేను అవి మీకు చూపిస్తాను ఏంటి లెవెల్స్ అనేది. సో ఇది రెసిస్టెన్స్, అదేవిధంగా సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం దీన్ని చూస్తే, డైలీ టైం ఫ్రేమ్లో కనుక చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఈ లెవెల్స్ ఏదైతే ఉంటాయో 167 అనేది మీకు సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. అదేవిధంగా 182 అనేది మీకు రెసిస్టెన్స్గా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్ అయితే కూడా బ్రేక్అవుట్ అయిన తర్వాత రెసిస్టెన్స్ తీసుకొని ప్రైస్ అయితే కిందికి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్రమ్ 22 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు అయితే ఈ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా అయితే యాక్ట్ అవుతుంది. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి బయింగ్ కానీ సెల్లింగ్ కానీ హోల్డ్ చేయమని అయితే నేను చెప్పట్లేదు, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.